వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్స్తో పాటు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో 80,000కి పైగా ఎంసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. మనకు జనరల్గా చాలామంది విద్యార్థులు 80,000 పైన ర్యాంకు వస్తే ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో ఇంజనీరింగ్కి అంత హెల్ప్ఫుల్గా ఉండదు అని అనుకుంటారనమాట. కానీ ప్రాక్టికల్గా వాస్తవానికి మేము గత 2 దశాబ్దాల కాలంలో ఇంజనీరింగ్ సెగ్మెంట్లో యూనివర్సిటీ టాపర్స్ని లిస్ట్ అవుట్ మీరు ఎక్కడైనా కూడా తీసుకొని చూడండి. మేము తీసుకొని చూసిన లిస్ట్లో ఎంసెట్లో యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్లే అతి ఎక్కువ శాతం విద్యార్థులు బీటెక్ లెవెల్కి వచ్చిన తర్వాత గోల్డ్ మెడలిస్ట్గా నిలుస్తున్నారు. చాలా తక్కువ శాతం విద్యార్థులు మాత్రమే ఇంటర్మీడియట్లో అంటే ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించి మళ్ళీ వాళ్ళు బీటెక్లో కూడాను మంచి మార్కులు సాధిస్తున్నారనమాట. కానీ బీటెక్ ఆర్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్లో ఎవరైతే యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఉంటున్నారో వాళ్ళ విద్యార్థులు బీటెక్ వస్తాయని ఆటోమేటిక్గా వాళ్ళ లైఫే టర్న్ అవుతుంది. దీనికి రకరకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట. అతి ఇంపార్టెంట్ అయిన కారణం మాకు తెలిసినంతవరకు ఏమవుతుంది అంటే ఈ అప్ టు ఇంటర్మీడియట్ టు ఎంసెట్ ఎగ్జాముల వరకు ఏమవుతుందంటే ఈ కార్పొరేట్ కాలేజీల వల్ల ఈ టాప్ ర్యాంక్ వస్తున్న విద్యార్థులకు బట్టి పట్టడానికి బాగా మెమరైజింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకొని వాళ్ళు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు, మంచి మార్కులు సాధించగలుగుతున్నారు అనమాట. కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ముఖ్యంగా బీటెక్ లాంటి కోర్సెస్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బట్టి పట్టడం అనేది ఉండదు, ప్రాక్టికల్ అప్లికేబిలిటీ ఎక్కువ అవుతుందన్నమాట. మనకు కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. మనకు ఇక్కడే యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ వీళ్ళకన్నా అప్పర్ హ్యాండ్ అనేది సాధించడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ రియలిస్టిక్ థింకింగ్ విషయంలో కూడాను మనకు యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా ఆలోచించగలుగుతున్నారు. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ దాటి బయటకు వస్తున్నారో అప్పుడు అన్నమాట వీళ్ళు ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉంటున్నారో వాళ్ళు ఏదో కంప్యూటర్ లాగా వాళ్ళ మైండ్ అనేది వర్క్ అవటం కూడా చాలాసార్లు జరుగుతుందన్నమాట. చాలా రేర్గా మాత్రమే టాప్ ర్యాంకర్స్ బ్రాడ్ థింకింగ్ వేలో ఆలోచించగలుగుతున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే విద్యార్థులు ఎవరైతే 80,000 లేదా 1,00,000 పైన ర్యాంకులు వచ్చుంటారో వాళ్ళు చాలామంది నాకు అనుకున్న కాలేజీలు రాదేమో అనుకుని కూడా చాలామంది గమ్మని ఉండిపోతున్నారని మాత్రం తెలుస్తుంది. చాలామంది కాల్స్ చేసినప్పుడు సరే నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది సార్, ఎక్కడ సీట్ రాదేమో అని కూడా చాలామంది అంటున్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం మీకు నిజంగా చాలా చాలా మంచి అవకాశం అని అనుకోవాలా. ఎందుకోసం అంటే మనకి ఇప్పటివరకు ఈ సంవత్సరంకి అప్లై చేసిన విద్యార్థుల సంఖ్య 87,000 మంది, అంటే అప్లై చేసి క్వాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య 87,000 మందే. అందులో 40,000 సీట్లు ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతుంది. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లు కలిపి మనకి ఈజీగా సీట్లు 80,000కి పైగా ఉన్నాయి. ఓకేనా. కంప్యూటర్ సైన్స్కి కూడాను మనకు కావాల్సినన్ని సీట్లు అయితే ఈ సంవత్సరము ఉన్నాయి. ఈ 87,000లో కూడా సుమారు 10 నుంచి 12,000 మంది మాకు తెలిసే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి మీకు ఈ సంవత్సరము ఖచ్చితంగా మంచి కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం అనేది ఉంది. దీన్ని దుర్వినియోగం చేసుకోకండి. మీరు ఊరికే రాదులే అని నెగ్లెక్ట్గా వదిలేయకండి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూస్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా మంచి కెరియర్, మంచి ఫ్యూచర్ అనేది ఉంది. ఎందుకోసం అంటే మీకు తక్కువ ర్యాంక్ వచ్చినంత మాత్రాన మీరు ఇంకోరికైనా తక్కువ అయితే మాత్రం కాదు. ఎక్కడ కూడాను కామన్ సెన్స్లో కానివ్వండి, రియలిస్టిక్ థింకింగ్లో కానీ, ప్రాక్టికల్ థింకింగ్లో కానివ్వండి మీరు అందరికన్నా ఎక్కువే ఉంటారని మా ఉద్దేశం. ఎవరికైతే ర్యాంకులు తక్కువ వచ్చిందో వాళ్ళనమాట. ఎందుకోసం అంటే వాళ్ళ బలం ఇప్పటివరకు, వాళ్ళ శక్తిని ఇప్పటివరకు వాళ్ళు చూపించలేకపోయారు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మీకు ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కటి మార్కులతోనే కోలమానం అనమాట. కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్కి, బీటెక్ లెవెల్కి వచ్చినప్పుడు మార్కుల కన్నా వాళ్ళ సహజ సిద్ధమైన ఆలోచన పద్ధతి పైన వాళ్ళ లైఫ్ అనేది ఉండబోతుంది. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మార్కులు కాదు ఇంపార్టెంట్, వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళు కమ్యూనికేట్ చేసే విధానమే ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. కాబట్టి మీకు మంచి కెరియర్ ఉంటుందని మాత్రం ఆశిస్తున్నాం. కాబట్టి విద్యార్థులు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ వెబ్ ఆప్షన్స్కి అటెండ్ అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.